మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. గట్టిగా ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందాం. ఒక్క మాటనే 6వ వచనంలో ఉన్నటువంటి ఒక్క మాటను మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు కృప చూపించలాగిన దేవుని యొక్క సహాయం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు మీరు మాతో ఏకీభవించాలి. ఏమని ప్రార్థన చేయాలి అని అంటే, ప్రభువా నాతో మాట్లాడండి, నా యొక్క హృదయంలో మీ యొక్క వాక్యము భద్రపరిచేలాగిన సహాయం చేయండి అని ప్రార్థనలో ఏకీభవించాలి నాతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలని, దేవుని యొక్క వాక్యముతో దేవుడు మాట్లాడాలని మీరు సిద్ధపడాలని తెలియపరుస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. 6వ వచనం అంతా కూడా చదవను, సగమే చదువుతాను, 3 లైన్లు చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మీ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా హృదయాలలో మీ వాక్యము విత్తబడితే మీరు తండ్రి ఆత్మ నింపుదలతో నన్ను నిలవబెట్టుకుని మీరు మాట్లాడితే ఆ వాక్యం మాకు అర్థమవుతుంది. మా యొక్క హృదయాలు మార్పులోనికి వస్తాయి, మా జీవితాలు మార్చబడతాయి. కాబట్టి ప్రభువా నా సొంత జ్ఞానం, నేను అజ్ఞానిని, నా సొంత తెలివితేటలతో నేను తండ్రి వాక్యమును చెప్పడం కాదు కానీ ప్రభువా కంప్లీట్గా నన్ను మీ శిలువ చాటను మరుగుపరిచి నా నోటికి నోరుగా, నా నోటికి బోరుగా మీరే ఉండి మీరే మాట్లాడుకోమని, నాతో మాతో మా అందరితో మీ యొక్క వాక్యం సమృద్ధి చేత నింపమని, చేరువచ్చిన మా అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, బిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, అప్పుల ఊపి నుంచి లేవనెత్తబడాలని ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు, వ్యాధి బాధల నుంచి స్వస్థత కలగాలని చూస్తున్నటువంటి వారు ఉన్నారు. వీరందరితోనూ ప్రభువా మీరే మాట్లాడి మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ ధైర్యపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పి మీ అందరికి మరి ఒకసారి నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఏమని వ్రాయబడింది అని అంటే, ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది అని రాయబడింది. ఎవరి భుజం మీద? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క భుజము మీద రాజ్యభారం ఉందట. భారము అంటే అర్థం ఏంటో తెలిసిన? బాధ్యత. భారము అని అంటే బరువు, బాధ్యత అని అర్థం. బాగా అర్థమయ్యే రీతిలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక భార్య నాతో వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా అన్న, మా ఆయన ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు చాలా చక్కగా కష్టపడతాడు, చెమటోరుస్తాడు, బాగా సంపాదన చేస్తాడు, కానీ డబ్బులు కష్టపడినటువంటి డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వడం, చెడు వ్యసనాలతో తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. నాకేమో 2 బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు కూడా ఆడబిడ్డలై ఉన్నారు. ఆ బిడ్డలకి సరైనటువంటి సదుపాయం లేక, ఎదగవలసినటువంటి వయసులో వారు సరైనటువంటి ఎదుగుదల లేకపోవటం వలన ఆ భారం అంతా కూడా నా మీదే పడిపోయింది. ఏం పడిపోయిందట? భారం పడిపోయిందట. భారంలో ఇంకొక విషయం ఏముంటుందో తెలిసిన? బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఆ తండ్రి ఆ బిడ్డను కనేసి వదిలేశాడు, ఆ భార్య పెంచుతా ఉంది, నాకెందుకులే ఈ భారం అని అనుకుంటే కనుక ఆ తల్లికి ఆ బాధ్యత ఉండదు. ఇంకొక మాట ఏముందో తెలిసిన? అన్న, నేను చనిపోదామని అనుకుంటున్నాను, కానీ ఈ బిడ్డల యొక్క ముఖాన్ని చూసి నేను చనిపోలేకపోతున్నాను, ఈ బిడ్డల్ని పెంచాలంటే నాకు చాలా భారంగా ఉన్నది అని చెప్పి ప్రార్థన చేయండి అని అడుగుతా ఉన్నది. అంటే లోకంలో భారం ఉన్నదనే విషయం గ్రహించాలని దేవుని యొక్క సేవకుడిగానే తెలియపరుస్తూ ఉన్నారు. ఎటువంటి భారం ఉంది? ఆ సహోదరికి, ఆ చెల్లికి తన భర్త సరైనటువంటి సహకారం అందించినటువంటి భారం ఆ సహోదరి మీద ఉంది. తల్లిదండ్రులైన వారు ఉంటారు,
రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డల్ని ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని, బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి రీతిలో ఉండాలనేటువంటి ఆలోచనతో వారు కొంచెం కూడా వారి కొరకు దాచుకోకుండా ఆ బిడ్డల నిమిత్తమై శ్రమపడి పెడతారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ బిడ్డలు కనీసం, ఆ తల్లిదండ్రులు నా బిడ్డలు కనీసం ఎలాగున్నావని అడిగేటువంటి వారు కూడా లేనటువంటి పరిస్థితి. వారు ఏమంటారో తెలిసిన, మా గుండెలు చాలా భారముగా ఉన్నాయి, మా బిడ్డలు మమ్మల్ని చూస్తారేమో అని అనుకున్నాం కానీ మా బ్రతుకులు చాలా భారముగా అయిపోయాయి అని వారు చెప్తా ఉంటారు. ఎందుకు నేను ఈ మాటలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, ఈ లోకములో, ఈ రాజ్యంలో భారం ఉన్నది. ఏ భారం ఉన్నది అని అంటే రకరకాలైనటువంటి భారాలు ఉన్నాయి. ఇదిగో బిడ్డల కొరకు, బిడ్డల పెళ్లిళ్ళ కొరకు, బిడ్డల యొక్క సమర్థన కార్యక్రమాల కొరకు, వీటన్నిటి కొరకు మేము ఏం చేసామంటే అప్పులు చేసాం. అప్పులు చేయటం వలన ఆ అప్పుల ఊబిలో ఒకటి పెరిగిపోవటం వల్ల మేము ఏమైపోయామంటే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాం. కాబట్టి ఆ భారము చాలా ఎక్కువైపోయింది. ఆ భారం నుండి మమ్మల్ని తప్పించేవారు ఎవరు కూడా లేరు అనేటువంటి ఆలోచనలోనికి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. వ్యాపారం చేస్తూ ఉంటారు కొంతమంది. వ్యాపారం చేసిన తర్వాత ఆ వ్యాపారంలో అందరికీ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. కొంతమంది వ్యాపారం చేసి ఉన్న డబ్బులన్నీ కూడా వ్యాపారంలో పెట్టి చితికిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారో తెలిసిన, ఆత్మహత్యలు చేసుకోవటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. వీరి కొరకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ అనేక కారణాల్లో ఒక కారణం ఏంటంటే, రాజ్యంలో ఉన్నటువంటి భారం అంతా కూడా ఎవరి మీద ఉందట? యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆమె గంప పెట్టుకుని, నెత్తి మీద పెట్టుకుని, ఆ గంప నిండా పొలంలో పండినటువంటి ఆ వస్తువులు అవన్నీ కూడా గంప నిండా పెట్టుకుని వెళ్తూ ఉందట. పెద్ద ఆమె, బాగా వయసు వచ్చినటువంటి ఆమె, బాగా ముసలితనంగా ఉన్నటువంటి ఆమె, నడవలేనటువంటి స్థితిలో ఉంటే ఎద్దులు బండి వేసుకుని, ఈ రోజుల్లో కనుమరుగైపోయినాయి అటువంటివన్నీ కూడా, ఎద్దులు బండి వేసుకుని వెళ్తూ ఉన్నాడట ఒక వ్యక్తి. వెళ్తున్నప్పుడు ఆమె కనిపించినప్పుడు, అయ్యా నన్ను కాస్త ఎక్కించుకుంటారా అని అడిగినప్పుడు, అమ్మ రా పైకి ఎక్కు అని చెప్పి ఆ గంప తీసుకుని ఎద్దుల బండి మీద పెట్టి ఆమెను ఎక్కించుకుని మళ్ళీ తోలుతా ఉన్నాడట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆ ఎద్దుల బండి మీద కూర్చున్న ఆమె నెత్తి మీద గంప పెట్టుకుని ఉందట. ఎక్కడ పెట్టుకుని ఉంది? నెత్తి మీద గంప పెట్టుకుని ఉంది. ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఎందుకమ్మా నువ్వు నీ గంపని బండి మీద పెట్టొచ్చు కదా, నెత్తి మీద పెట్టుకుని ఉన్నావు ఏంటంటే, అయ్యా నాకైతే స్థలం ఇచ్చారు, నా గంప కూడా స్థలం ఇస్తారా అన్నదట. మనం కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నామనంటే, నీ భారాన్ని నేను తీరుస్తాను, నా భుజాల మీద మీ భారం అంతా ఉన్నది, మీ అప్పుల భారం నా మీదే ఉన్నది, మీ యొక్క వ్యాధి బాధలు కలిగినటువంటి భారం నా మీదే ఉన్నది, మీకున్నటువంటి సమస్యలు, హృదయ వేదన కలిగినటువంటి భారం అంతా నా భుజాల మీద ఉన్నది, కాబట్టి ఆ భారం అంతా మీరు నా మీద వేయండి అని అంటే, ప్రభువు మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన భారాన్ని మనమే మోస్తా ఉన్నాం. కానీ మన భారాన్ని మోయటానికే యేసుక్రీస్తు ప్రభులు వారి శరీరధారిగా వచ్చారనే విషయం ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరి ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భుజముల మీద ఏమున్నదంట తెలిసిన? రాజ్య భారం ఉన్నది. రాజ్యంలో అనేక భారాలు ఉన్నాయి. పాప భారం ఉన్నది. రాజ్యంలో పాపం నిండిపోయింది. ప్రజల మధ్యన పాప భారం ఉన్నది. రెండవది ఏ భారం ఉన్నదో తెలిసిన? వ్యాజ్యాలు, అంటే దెబ్బలాటలు, గొడవలు, వ్యాజ్య భారం ఉన్నది. ఏ భారం ఉన్నది? రాజ్య భారం ఉన్నది, వ్యాజ్య భారం ఉన్నది. మూడవది ఏ భారం ఉన్నదో తెలిసిన? పనుల భారం ఉన్నది. ఈ పనిని నేను చేయగలనా? ఈ పని నా చేతనవుతుందా? ఈ పని నా ద్వారా జరుగుతుందా అనేటువంటి పనుల భారం ప్రజలందరిలోనూ నేటి దినాలలో ఉన్నటువంటి భారాలు ఇవి. చాలా ఉండొచ్చు. వాటిని క్లుప్తంగా మనం ధ్యానించుకోగలిగితే ఈ మధ్యాహ్న కాల సమయంలో 3 భారాల నిమిత్తం, 3 బాధ్యతల నిమిత్తం, నేను ముందే చెప్పాను, భారం అంటే ఏంటో తెలిసిన? మోయ సఖ్యము కానటువంటి బాధ, భరించలేనటువంటి వేదనను భారం అని అంటారు. ఆ భారంలోనే ఏమంటామో తెలిసిన? బాధ్యత ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు. యేసుక్రీస్తు ప్రభుల వారి భుజాల మీద భారం ఉంది అంటే
ఆయన భరించలేనంత భారమును నీ కొరకు నీ కొరకు నీ కొరకు నా కొరకు మన యేసుక్రీస్తు ప్రభులు వారు వేసుకున్నారు. ఆ భారమును వేసుకోవడానికి గల కారణం ఏంటి అనంటే, ఆ భారము బాధ్యతతో కూడిని ఉన్నది. నా స్వరూపంలో నా పోలిక చొప్పున నేను చేసుకున్నటువంటి నా ప్రియ కుమారులు కుమార్తెలు చెడు మార్గములలో తిరుగుతా ఉన్నారు, పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నారు. వారిని ఒక సక్రమైనటువంటి మార్గంలో నేను నడిపించుకోవాలి. కాబట్టి వీరి భారం అంతా నేను బాధ్యతతో భరిస్తాననే ఆ ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ భారములలో 3 భారాలు ఒకవేళ మనలో ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ భారాలు మనం ఎవరి మీద వేయాలి? ప్రభువు మీద వేయాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, 55వ కీర్తన 22వ వచనం ఒకసారి చదవండి. 55వ కీర్తన 22వ నీ భారము యెహోవా మీద మోపుము, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే నిన్ను ఆదుకునేవాడు. ఎవరో నిన్ను ఆదుకుంటారని అనుకుంటున్నావేమో, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు మనల్ని ఆదుకుంటారని అనుకుంటున్నారేమో. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు మనల్ని ఆదుకోకపోగా మనల్ని పిండేస్తున్నారు. పెట్రోల్ ద్వారా, నిత్యావసర వస్తువుల సరుకుల పెరుగుదల ద్వారా, రకరకాలైనటువంటి వాటి ద్వారా ఈ లోకానుసారమైనటువంటి అధికారులు మనల్ని ఏం చేస్తున్నారో పిండి పిప్పు చేసేస్తున్నారు. కానీ ఎవరు ఆదుకుంటారంటో తెలిసిన? దేవుడు ఆదుకుంటారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆదుకుంటారు. నీ భారమును ఎవరి మీద వేయాలి? యెహోవా మీద వేయి. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఎటువంటి భారమైనా సరే. ఒకవేళ నీవు ఆ భారాన్ని భరించలేకపోతున్నావా, ఆ భారాన్ని నీవు తట్టుకోలేకపోతున్నావా, ఆ భారము నీ యొక్క శక్తికి మించిపోయి ఉన్నదా, ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వేయాలి. ఎప్పుడైతే ఆ భారాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వేస్తావో ఆ బరువు నీ నుండి ఏమైపోయింది? తీసివేయబడుతుంది. లేదు ఆ బరువుని నీవే మోస్తావని అనుకుంటే కనుక నీవు ఇంకా చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతావు అనే విషయం దేవుని పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్తారు ప్రభువులు వారు. చదవండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఏమంటున్నారు ప్రభు? ప్రయాసపడి. నేటి దినాలలో ప్రజలలో ఏముందో తెలుసా? ప్రయాస ఉంది. ఎందుకు ప్రయాసపడుతున్నారు, ఎందుకు అంత ప్రయాసపడుతున్నారు అని కనుక ఆలోచన చేస్తే వారి దగ్గర ఆన్సర్ ఉండదు. అత్యాస పెరిగిపోయి ఉన్న స్థితి నుంచి ఇంకా ఎక్కువ స్థితిలోనికి నేను వెళ్ళిపోవాలి, ఉన్న పరిస్థితుల నుంచి ఇంకా ఒక గొప్ప పరిస్థితుల్లోనికి నేను వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఒక వ్యక్తి బీచ్ వద్ద పడుకుని ఉన్నాడట. ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు, చాలా ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. హ్యాపీగా ఇలా పడుకుని కాలు ఇలా మడతెట్టేలాగా కాలు ఊపుకుంటూ చక్కగా బీచ్ వద్ద పడుకుని ఉన్నాడట. ఒక చెట్టు క్రింద పడుకుని ఉంటే ఒక వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి, ఏమయ్యా ఎందుకు ఇలా ఖాళీగా ఉన్నావు, నువ్వు చేపలు పట్టొచ్చు కదా అన్నాడట. అయితే నేను పట్టానండి చేపలు పట్టిన తర్వాత ఫిషర్మెన్ అనమాట. చేపలు పట్టాను, ఆ చేపలు అమ్ముకున్నాను, నా కుటుంబ పోషణకి నాకు సరిపోయింది. మళ్ళీ టైం అయిన తర్వాత మళ్ళీ నేను చేపల వేటకి వెళ్తాను, అప్పటి వరకు నేను ప్రశాంతంగా ఇక్కడ ఉన్నాను అన్నాడట. అంటే ఎందుకు నీవు ప్రశాంతంగా ఉండాలి, మళ్ళీ నువ్వు చేపల వేటకు వెళ్ళే వరకు ఎందుకు ఇక్కడ ఖాళీగా ఉండాలి, నువ్వు చక్కగా ఎక్కువ చేపలు పట్టొచ్చు కదా అన్నాడట. ఎక్కువ చేపలు పడతాను, మరి పట్టడం వల్ల ఏం కలిసి వస్తుంది అన్నాడట. ఎక్కువ చేపలు పడితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా అని అన్నాడట. అంటే అవును, ఎక్కువ చేపలు పట్టిన తర్వాత ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను, సంపాదించిన తర్వాత ఏమొస్తుంది అన్నాడట. సంపాదించిన తర్వాత చాలా సంతోషంగా నువ్వు గడపచ్చు కదా అప్పుడు అన్నాడట. మరి నేను ఇప్పుడు చేస్తున్నది ఏంటి అన్నాడట. మరి నేను ఇప్పుడు చేస్తున్నది ఏంటి, నేను చాలా ప్రశాంతంగానే ఉన్నానే, చాలా హ్యాపీగానే ఉన్నానే, నేను ఎందుకు అంత ప్రయాసపడాలా, నేను ఎందుకు అంత భారాన్ని నా నెత్తి మీద వేసుకోవాలి అని అన్నాడట.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రం. ఏ విశ్రాంతి తెలుసా? ఎటువంటి విశ్రాంతి తెలుసా? నీ భర్త నుండి నీకు భయంకరమైన వేదన ఉంటే ఫోన్ చేసావు, ఎలా ఉన్నావమ్మా అంటే చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అన్నది. నేను ఇంట్లో వండి పెట్టడానికి మాత్రమే ఉన్నాను, ఇంకా అంతకు మించి నాకు ఏ విధమైనటువంటి పరిస్థితి గృహంలో లేదన్నది. ఇద్దరం ఏడ్చాం అన్నమాట. పాస్టర్ గారు నేను కూడా ఏడ్చాం అన్నమాట. ఈ గృహంలో నేను ఉన్నది ఎందుకంటే వండి పెట్టాలి టైంకి, అంతే. ఒక పని మనిషి కన్నా హీనాతిహీనమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నానన్నారు. ఎటువంటి భారం భరిస్తుంది, ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నది ఆ సహోదరి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వారితో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు పిలుపునిస్తా ఉన్నారు. ప్రయాసపడుతూ ఉన్నావా? భారాన్ని మోస్తూ ఉన్నావా? నీ భారము నీవు భరించలేనటువంటి స్థితిలో ఉన్నావా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నా యొద్దకు రా, నేను నీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. నీ భర్త వల్ల నీకు భారంగా ఉంటే నీ భర్త నుంచి నెమ్మదినిస్తాడు దేవుడు. నీ బిడ్డల నుంచి నీకు భారంగా ఉంటే నీ బిడ్డల నుండి నీకు విశ్రాంతినిస్తాడు నీవు నమ్మిన దేవుడు. నీవు అప్పులు ఊపిలో కూరుకుపోయి ఉంటే, సమస్యలు సుడిగుండాలలో ఉంటే, వేదన రోదనలతో నువ్వు బాధపడుతూ ఉంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మీద నీవు హృదయపూర్వకంగా ఆనుకోగలిగితే ప్రభువు నీకు ఏమిస్తారు? విశ్రాంతినిస్తారు అనే విషయం మర్చిపోవద్దు. ఇంకా అనేక మందికి చెప్పండి, నా దేవుడు, నేను ఆరాధన చేస్తున్న దేవుడు, నేను కొలుస్తున్నటువంటి నా ఇలవేల్పైనటువంటి నా దేవుడు నాకేమిస్తాడు? విశ్రాంతినిస్తాడని చెప్పండి. అనేక మందికి సవాలు చేసి చెప్పండి. నిజముగా విశ్రాంతినిచ్చే దేవుడి దగ్గరికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మొట్టమొదటిది ఏ భారం వేయాలో తెలిసిన దేవుడి మీద. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనండి. దేవుడికి స్తోత్రం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నువ్వు ఏ పని పెట్టుకున్నా, నువ్వు ఏ కార్యం తలపెట్టినా, నీ కుటుంబంలో నీ బిడ్డ పుట్టినరోజు చేసినా, నీవు వివాహం చేసుకున్నా, నీవు గృహము కట్టినా, నీవు ఏ పని పూనుకున్నా గానీ ఆ పని యొక్క భారం అంతా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. అందుకనే 128వ కీర్తనలు ఏమంటారు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల. 127వ కీర్తన అనుకుంటా. 127వ కీర్తనలో ఒకసారి చూడండి ఆ మాట. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడే ఇల్లు కట్టించాలి. దేవుడే మనల్ని కాపాడటానికి మేలుకొని ఉండాల. దేవుడు కట్టకపోతే, దేవుడు కాపాడకపోతే మనం కట్టలేము, మనం కాపాడబడలేము. కాబట్టి మనం ఏ పని పూనుకున్నా, నువ్వు ఏ పని పెట్టుకున్నా, ఏ పని నీకు కావాలని అనుకున్నా, ఏ కార్యం నీకు కావాలని అనుకున్నా, ఆ కార్యాన్ని నీవు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. నీ పనుల భారాన్ని దేవుని మీద వేయాలి. చాలా మంది ఇది చేయట్లేదు. నాకు శక్తి ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు ధనం ఉంది, నాకు పలుకుబడి ఉంది కాబట్టి నేను చేసేసుకోగలను అవన్నీ కూడాను అని అనుకుంటా ఉన్నారు. కానీ అన్ని నువ్వు చేసేసుకోలేవు అనేటువంటి విషయం నీకు అర్థం కావట్లేదు. అన్ని నువ్వు చేసుకోలేవు. అన్ని నువ్వు చేసుకోవడానికి సాధ్యము కాదు. ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. కాబట్టి చిన్న పనైనా పెద్ద పనైనా ఆ పనులన్నీ నువ్వు ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. నువ్వు దేవునికి అప్పగించకపోతే ఆ భారం నీలో ఎక్కువైపోయింది. భారము 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 వేదనలోనికి తిప్పేస్తుంది. ఆ వేదన నేను ఎక్కడ తీసుకుపోయిందో తెలుసా? అనారోగ్యానికి తీసుకెళ్ళిపోయింది. ఆ వేదన నేను ఏం చేస్తుందో తెలిసిన ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా దారి తీసుకుని వెళ్ళిపోయింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పనుల భారం ఎవరి మీద వేయాలి? యెహోవా మీద వేయాలి. అందుకనే కదా ఎప్పటి నుంచో ఎప్పుడో రావాల్సినటువంటి డబ్బులు దేవుడు ఏ సంవత్సరంలో ఇచ్చాడు? సాక్ష్యం చెప్పారు కదా. 2021వ సంవత్సరంలో దేవుడు
డబ్బులు ఇచ్చారు, ఎప్పుడో రావాలా. కానీ అంత భారము దేవుని మీద వేయలేదేమో వాళ్ళు. ఈ సంవత్సరమే భారమైనటువంటి రీతిలో దేవునికి అప్పగించారేమో. ఆ భారం ఎవరిదైపోయింది అప్పుడు? ఉదయం లేచిన వెంటనే నీ బాధ్యత, నీ భారం అంతా ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవునికి వాళ్ళ ప్రభా, ఇదిగో నన్ను లేపారు సజీవులుగా, మీకు స్తోత్రాలు, ఈ రోజంతా మీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి అని ఒక్క మాట నీవు దేవునికి చెప్తే దేవుడు నీ వెనకాల ఉండి నిద్రపోడు కదా. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. నీ చెంతే ఉంటాడే దేవుడు, నీ చుట్టూనే ఉంటాడే, నీ చుట్టూ ఆయన బంగారు దేవతలను కావలిగా ఉంచుతారే. అటువంటి దేవాది దేవునికి నువ్వు చెప్పుకోవద్దా? ఒక స్నేహితునికి చెప్పుకున్నట్లుగా నీ ప్రతి విషయము దేవునికి చెప్పుకోవాలి నీవు లేచి. అందుకని నీ పనుల భారమును ఎవరికి వేయాలి? దేవుని మీద వేయి. నీ పనుల భారమును దేవునికి వేయి. అప్పుడు నీ ఉద్దేశాలు ఏమవుతాయట? సఫలమవుతాయి. నువ్వు ఏ కార్యక్రమం చేసుకో, ఏ పని పెట్టుకో, గృహం కట్టుకో, ఏదైనా చేసుకో, ఏదైనా అడుగు, అవన్నీ ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక విషయం, ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం, క్షమించాలి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోషువ చదువు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు అనే బానిసత్వం నుంచి నడిపించబడుతూ వస్తున్నారు. మోషే గారి నాయకత్వంలో నడిపించబడుతూ వచ్చారు. అంటే ఒక నాయకుడు ద్వారా వాళ్ళు నడిపించబడుతూ వస్తున్నారు. మోషే గారు చనిపోయిన తర్వాత ఆ ముందు ఆ బాధ్యతను దేవుడు మోషే గారి ద్వారా యెహోషువకు అప్పగించారు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయుల ప్రజలు స్వాస్థ్యాలను పంచుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అంటే యెహోషువ కూడా చనిపోయారు. యెహోషువ కూడా మృతి చెందారు. నాయకుడు లేడు ఇశ్రాయేలీయుల ప్రజలకి. నాయకుడు లేకపోతే ఎవరు వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి? మనకి నాయకత్వం చేసేవాళ్ళు లేరు, మనకు సలహా చెప్పేవాళ్ళు లేరు, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మనకు యుద్ధంలో ముందు నడిచేవాళ్ళు లేరు. మన పరిస్థితి ఏంటి అనేటువంటి దిక్కుతోచని స్థితిలో ఇశ్రాయేలీయుల ప్రజలు ఉన్నారు. గమ్యము తెలియదు, మార్గం తెలియదు, ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి స్థితి. అప్పటి వరకు మోషే గారు ఉండేవారు కాబట్టి ఇగో బయలుదేరండి అంటే బయలుదేరేవారు, ఆగండి అంటే ఆగేవారు, ఆయన చెప్తే నడిచేవారు వీళ్ళు. ఆయన తర్వాత యెహోషువ, పదండి మనం యుద్ధానికి వెళ్దామంటే వెళ్ళేవారు, ఉండండి ఈ రోజు యుద్ధానికి వెళ్ళొద్దు అంటే ఆగేవారు. ఒక నాయకుడు ఉండేవాడు కాబట్టి ఆ నాయకుడు మాట చొప్పున వాళ్ళు వెళ్ళేవారు. ఈ పరిస్థితుల్లో న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ కాలంలో వారికి నాయకుడు లేడు. నాయకుడు లేకపోయేసరికి ఎవరు వెళ్ళాలి? 12 గోత్రకర్తలు ఉన్నారే, ఎవరు వెళ్ళాలి ముందు? ఏ రాజ్యం మీదకి వెళ్ళాలి, ఎవరి మీద యుద్ధం చేయాలి, ఎలా యుద్ధం చేయాలి, ఏ స్థలంలో యుద్ధం చేయాలి, ఇవన్నీ ప్రభువు చెప్పేవారు. ఎవరు యుద్ధానికి ముందు నాయకుడిగా ఉండాలో ప్రభు చెప్పేవారు. ఏ స్థలంలో నిలబడి యుద్ధం చేయాలో ప్రభు చెప్పేవారు. ఏ సమయంలో యుద్ధం చేయాలో కూడా ప్రభువే చెప్పేవారు. దేవునికి స్తోత్రం. అటువంటి నాయకుడు లేకపోయేసరికి వీళ్ళు గమ్యం తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేశారట? ప్రార్థన చేశారు. అంటే వారి యొక్క భారాన్ని ఎవరి మీద పెట్టారు? దేవుని మీద పెట్టారు. అందుకనే ఆ భారమును ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకున్నారు, యేసు ప్రభువు తీసుకున్నారు. తీసుకుని ఏం చేస్తున్నారో తెలిసిన, యోధవారిని ముందుకు పంపించండి, నేను వారికి అప్పగిస్తానని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. అలాగే వారికి అప్పగించడం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన పనుల భారాన్ని మొట్టమొదటి ఎవరికి ఇవ్వాలి? దేవుని మీద వేయాలి. రెండవది ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. నీతిని బట్టి తీర్పు తీర్చుతూ జ్ఞానేంద్రియాలను హృదయాలను శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను. దేవునికి స్తోత్రం. రెండవది ఏ భారం అట? వ్యాజ్య భారము. వ్యాజ్య భారం అంటే ఏంటో తెలుసా? దెబ్బలాట్లు, గొడవలు, ప్రతి చిన్నదానికి నేటి దినాల్లో ఏం చేస్తున్నారు?
గొడవలు, యాజిటేషన్స్ చేస్తున్నారు. యాజిటేషన్స్ అంటే వాటిని ఏమంటారు? స్ట్రైకులు చేస్తున్నారు. లేకపోతే ఓ 10 మందిని వేసుకుని వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. అంతే కావాలంటే రోడ్లు దిగ్బంధం చేస్తున్నారు, రోడ్లు గట్టిగా నిలబడుతూ ఉన్నారు. అవన్నీ దేని వరకు? దానివల్ల ఏమవుతుందో తెలుసా? కులతత్వం పెరిగిపోతా ఉంది. మా కులం వాళ్ళు ఎలాగన్నారు, మీ కులం వాళ్ళు ఎలాగన్నారు అనేటువంటి రకరకాలైనటువంటి దైవ సంబంధము కానటువంటి విషయాలన్నీ కూడా ఎవరిలోకి వచ్చేసినాయి? ఆత్మీయుల్లోకి వచ్చేసాయి. అందుకని వాళ్ళు ఏం నేర్చుకున్నారని అంటే పోరాడాలి ఇదే నేర్చుకున్నారు. కానీ పోరాడే ముందు నువ్వేం చేయాలనే విషయం వారు మర్చిపోయారు. నువ్వు పోరాడు, కానీ పోరాడే ముందు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ భారాన్ని ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. నువ్వు ఒకవేళ నీ ఇంటి పక్కన వాళ్ళకి నీకు ఒక అడుగు పువ్వులో గొడవ వచ్చింది అనుకోండి, గొడవ వచ్చినప్పుడు మనం వారి మీదకి యుద్ధానికో లేకపోతే వారి మీద గొడవకో వెళ్ళకుండా ఆ భారాన్ని ముందు ఎవరి మీద వేయాలి? మనము దేవుని మీద వేయాలి. కలుపుకుంటూ పోయేవాళ్ళు పోతారు, కానీ ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు ఖచ్చితంగా చూస్తారు. అందుకని దేవుడు ఏమన్నారో తెలుసా? పునాది రాళ్ళు తీసివేయవారు పొలమునకు పొలము కలుపుకొని వారికి ఏం కలుగుతుందట? శ్రమ కలుగుతుంది. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనం అనవసరంగా దేన్ని మనం ఏం చేసుకోకూడదు, కలుపుకోకూడదు. అలాగే జరిగితే, ఒకవేళ మనకు అన్యాయం జరిగితే ఆ వ్యాజ్యాన్ని మనం ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. దేవుడు చూస్తారు. యెహోషాపాతు రాజు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మాట ఉంటుంది. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథం 25వ అధ్యాయంలో ఒక చక్కని సందర్భం రాయబడ్డది. యెహోషాపాతు రాజు మీదకి కొన్ని రాజ్యాల వాళ్ళు యుద్ధానికి వచ్చేసారు ఒకేసారి. యాక్చువల్గా న్యాయబద్ధమైనటువంటి యుద్ధం రాజులు చేసేవారు ఆ రోజుల్లో. ఎలా చేసేవారు అని అంటే, ఒక రాజ్యం వాళ్ళు ఇంకొక రాజ్యం మీదకి మాత్రమే వెళ్ళేవారు యుద్ధానికి. అది కూడా ఎలాగే వెళ్ళేవారు? ముందు ఒక తాకీదు పంపించేవారు, ఒక లెటర్ పంపించేవారు, ఇదిగో నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అని చెప్పి. అలాంటిది ఏమీ లేకుండా యెహోషాపాతు రాజు మీదకి 3 రాజ్యాల వాళ్ళు వచ్చేసారు యుద్ధానికి. ఎన్ని రాజ్యాల వాళ్ళు? యోధా అనేది చాలా చిన్న రాజ్యం, చాలా చిన్న దేశం, చాలా చిన్న రాజు. ఈ చిన్న రాజు మీదకి, ఈ యెహోషాపాతు అనేటువంటి రాజు మీదకి యుద్ధానికి వచ్చారు వాళ్ళు. ఈ 3 రాజ్యాల వాళ్ళు యుద్ధానికి వస్తున్నారని కొంతమంది, ఇదిగో చాలా మంది మీ మీదకి యుద్ధానికి వస్తున్నారనే విషయం యెహోషాపాతు రాజుకి తెలిసింది. తెలిసినప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తారో తెలుసా? యుద్ధాన్ని సిద్ధపరుస్తారు. రే, మన మీదకి ఏం చేస్తున్నారు? 3 రాజ్యాల వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు, కాబట్టి మీరు మీ యొక్క కత్తులు తీసుకోండి, మీ యొక్క డాలులు తీసుకోండి, మీరు సైనిక వస్త్రాలను ధరించండి, యుద్ధ వస్త్రాలను ధరించండి, సైనికులందరూ గుర్రాలను రథాలను సిద్ధపరచండి, మనం యుద్ధానికి వెళ్దాం అని ఎవరైనా పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తారు? యుద్ధాన్ని ప్రకటిస్తారు. తన రాజ్యంలో ఉన్నటువంటి సైనికులను యుద్ధానికి సిద్ధపరుస్తాడు. కానీ యెహోషాపాతు రాజు చేసింది ఏంటో తెలుసా? తీసారా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం తీసుకున్నారా అందరూ? తీసుకుంటే ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు అనేటువంటి కొంతమంది దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చింది. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చున్నది, చిత్తగించు, వారు హాససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భారాన్ని ఎవరి దగ్గర పెట్టాలనుకున్నాడట? మనస్సు నిలుపుకున్నాడట. అటువంటి సందర్భాల్లో మనస్సు నింపుకోగలమా? ఇప్పుడు మనం బాధపడతా ఉన్నామండి, చాలా వేదన చెందుతా ఉన్నాం. క్రైస్తవులుగా మనం ఒక ఆత్మీయ తండ్రిగా నేను కానీ, ఒకవేళ విశ్వాసులుగా మీరు కానీ వెళ్ళి ఏం చెప్తారు? ప్రార్థన చేసుకోండి అన్నాం అనుకో, వాళ్ళకి ఎలా ఉంటారు తెలుసా? చాలా చెప్తాను, నీకేం పోయింది, అనుభవించుకోండి నేను ఆ బాధ అనేటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. కానీ యెహోషాపాతు రాజు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? అంతకన్నా భయంకరమైన పరిస్థితే. 3 రాజ్యాల వాళ్ళు వస్తున్నారని అంటే, దొరికితే యెహోషాపాతు రాజు, రాణులు, పిల్లలు అందరూ కూడా ఏమైపోవాలన్నమాట? చనిపోతారు, నరికేస్తారు. రాజ్యం వాళ్ళు సంపాదించుకోవాలి, అదే కదా వాళ్ళ
ఆ విధానం, వాళ్ళ మోటో. కాబట్టి ఏం చేయాలి? యుద్ధానికి సిద్ధం చేయాలి సైనికులు. కానీ యెహోషాపాతు రాజు ఏం చేశాడట? యెహోవా మీద మనస్సు నిలుపుకొని ఆయనకి చెప్తున్నాడు ఈ భారాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా యందంతటా ఉపవాస దినం ఆచరించవాలని చాటింపగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోధా అంతా ఏమి చేయాలట? ఉపవాసం. అప్పుడు సైనికులందరూ ఏమంటారు? ఇదేంటో బాబు, కడుపు నిండా తింటేనే యుద్ధం చేయగలం, ఉపవాసం ఉంటే మేమేమి యుద్ధం చేయగలం? ఈ రాజు ఏంటి ఉపవాసం ఉండమంటాడా? మళ్ళీ రేపో ఎల్లుండో యుద్ధానికి నిలబెడతాడా అని అనుకోవాలి ఎవరైనా. కానీ రాజు చెప్పినటువంటి మాటకు అందరూ కూడా ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. ఎవరు చేశారో తెలుసా యుద్ధం? దేవుని యొక్క దూత చేశాడు యుద్ధం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు చేయలేదు. వీళ్ళు చేసింది ఏంటో తెలుసా? ఆ శత్రు సైన్యాలన్నీ వదిలేసినటువంటి ధనమంతా మోసు తెచ్చుకున్నారు లోపలికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యాజ్య భారాన్ని ఎవరి మీద వేశారు? యేసు ప్రభువారు అందుకే వచ్చారు ఈ లోకానికి. యేసు ప్రభువారు పుట్టడానికి గల కారణాలలో ఒక ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఈ రాజ్యంలో ఉన్నటువంటి భారాలను మోయటానికి వచ్చారు. అందులో నీ పనుల భారాన్ని మోస్తాడు ఆయన, నీ వ్యాజ్య భారాన్ని మోస్తాడు. మూడవది ఏంటో తెలుసా? నీ పాప భారాన్ని కూడా మోస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిలువ మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. యేసు ప్రభువారు శాపగ్రస్తుడా? యేసు ప్రభువారు అపవిత్రుడా? యేసు ప్రభువారిలో పరిశుద్ధత లేదా? అవి ఏమీ కాదు. నీకోసం నా కోసం ఆయన ఏమైపోయాడో తెలుసా? శాపగ్రస్తుడు అయిపోయాడండి ఆయన. మనం చేస్తున్నటువంటి పాపము, మనం చేస్తున్నటువంటి పాపపు క్రియలు, మనం చూస్తున్నటువంటి పాపపు చూపులు, వీటన్నిటినీ ఎవరి మీద వేసుకున్నాడు ఆయన? ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పాప భారమును మోసాడు ఆయన. నీ వ్యాజ్య భారమును మోయొచ్చు దేవుడు కాబట్టి ఆజ్ఞాపిస్తే పోయిందని అనుకోవచ్చు. నీ యొక్క పనుల భారం దేవుడు కాబట్టి ఇది ఇలా కలుగునుగాక అంటే ఆజ్ఞాపిస్తే అయిపోద్ది. కానీ పాప భారాన్ని మోయవలసినటువంటి బాధ్యత, భారాన్ని ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభువారు తీసుకున్నారు. అదే ఈ క్రిస్మస్ నెలలో మనం ప్రకటించేటువంటి సువార్త అనేక మందికి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ చెప్పాలా, ప్రభు ఎందుకు పుట్టారు ఈ లోకంలోనంటే ఈ రాజ్యంలో ఇన్ని భారాలు ఉన్నాయి. ఈ భారాల్ని నా దేవుడు ఆయన భుజాల మీద మోయుటకు ఈ లోకంలోనికి ఉద్భవించినటువంటి అవతార పురుషుడని అనేక మందికి చెప్పాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్ర ప్రాంతాలను ప్రభు చూసేటప్పటికి ఆ ప్రాంతం యొక్క మనుషులు ఎలా ఉన్నారంటే తెలుసా? పాపము భారముగా ఉన్నదట. ఆ ప్రాంతంలో ఎలా ఉంది? పాపము భారముగా ఉంది. ఎప్పుడు భారం అని చెప్పాను నేను? ఎక్కువైపోతే, పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే భారం అయిపోతుంది అనమాట. అంటే సొదొమ గొమొర్రాల యొక్క ప్రదేశాల్లో పాపం ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? మొన్న హైదరాబాద్ లో ఎవడో మగోడు పెళ్లి చేసుకున్నాడట. ఎవడెవడన్నా మగోడు పెళ్లి చేసుకున్నాడట. మరి ఎందుకురా మీరు ఇలా పెళ్లి చేసుకున్నారని అంటే, మేము ఒకరినొకరు ఏం చేసుకున్నాం? అర్థం చేసుకున్నాం అన్నారట. ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయిందో. లోకం చెడిపోయింది, లోకం పాడైపోయింది, లోకం భయంకరమైనటువంటి పాపపు స్థితికి పోయింది. హోమోసెక్సువాలిటీ పెరిగిపోయింది. ఆడవాళ్ళు, మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునే రోజులు మనం చూస్తాం. భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, పాప భారం ఎక్కువైపోయింది లోకంలో. ఏంటంటారు? కులమతాలతో భేదం లేకుండా, ప్రాంతాలతో భేదం లేకుండా, సరిహద్దులతో భేదం లేకుండా సమస్తము దేంతో నింపబడిపోయిందో తెలుసా? పాపముతో నింపబడిపోయింది. ఈ పాపము మనంతటా మనం ఏం చేసుకోలేకపోతున్నాం? తీసివేసుకోలేకపోతున్నాం. ప్రయత్నం కూడా చేయరు చాలా మంది. ఎందుకు నేను ఇటువంటి జీవితంలో జీవిస్తున్నాను? ఎందుకు నేను ఇటువంటి పాపపు బ్రతుకుతున్నాను? నేను ఇటువంటి బ్రతకటం వల్ల నాకు ఏదైనా కలిసి వచ్చిందా అంటే ఏం కలిసి రాకపోగా నాకు అవమానమే వస్తుంది, నాకు నిందే వస్తుంది, నాకు బాధే వస్తుంది. ఎందుకు నేను ఈ బాధను అనుభవిస్తున్నాను? నేను ఎందుకు ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను అని కనీసం వాళ్ళు ఆలోచన చేసుకునే స్థితిలో కూడా నేటి సమాజం లేదు. కారణం ఏంటో తెలుసా?
పాపభారం 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 పెరిగిపోయింది. అసూయతో, స్వార్థములతో, కుళ్ళుతో, కుతంత్రాలతో నింపబడిపోయారు. కాబట్టి పాపము పెరిగిపోయింది లోకంలో. ఈ పాపమును తీసివేయాలనంటే ఎవ్వరి వల్ల కాదు, ఎవ్వరి వల్ల కాదు. అవతార పురుషులు అనే వారి వల్ల కాదు, ఈ లోకంలో పుట్టినటువంటి వారి వల్ల కాదు, అవతరించినటువంటి వారి వల్ల కాదు. పాపము తీయబడాలేనంటే ఒకే ఒక దేవుడు, నిజమైన దేవుడు, సర్వలోకము కొరకు ప్రాణములను అర్పించినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభుని వారే. ఆయన వల్లనే మన పాప భారం పోతుంది తప్ప ఇంకెవ్వరి వలన నీ పాప భారం పోవడానికి అవకాశం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కేరళ రాష్ట్రం దేశంలోనే అత్యధిక క్రైస్తవ్యం ఉన్నటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో అందరూ క్రైస్తవులే ఉన్నారు. కానీ ఆ రాష్ట్రానికి తీర్థయాత్రలకు ఎక్కడి నుంచి వెళ్తారు? మిగిలిన రాష్ట్రం వాళ్ళు వెళ్తారు. ఆ రాష్ట్రంలో ఎవడే వెళ్ళరు. ఆ రాష్ట్రంలో అందరూ క్రైస్తవులే. కానీ ఆ రాష్ట్రానికి ఎక్కడి నుంచి వెళ్తారు? మిగిలిన రాష్ట్రం వాళ్ళు వెళ్తారు. ఇటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఆలోచన చేయాలి. మన పాప భారం ఎవరి మీద వేయాలి? ప్రభు మీద వేయాలి, యేసు ప్రభు వారి మీద వేయాలి. ఎందుకంటే ఆయన మన అందరి కొరకు శిలువలో ఏమైపోయారు? బలైపోయారు. ఎందుకంటే పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపం అంటాడు. పాపం అంటే ఏంటి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగుతుంది. మొట్టమొదటిది ఏంటో తెలుసా? మేలైనది చేయాలి. ఎప్పుడు మనం ఎవరికైనా సరే, మనం ఎదుటి వారికి కానీ, మనకు సంబంధించినటువంటి వారికి కానీ, మన తోడబుట్టినటువంటి వారికి కానీ, మన రక్త సంబంధులకు కానీ, మనం ఎవరి నిమిత్తం, మనకి ఎవరి కొరకైతే మన చుట్టుప్రక్కల బ్రతుకుతున్నారో వారందరికీ మనం ఏం చేయాలంట? మేలైనదే చేయాలి. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి ఏం కలుగుతుందట? పాపం కలుగుతుంది. చాలా జాగ్రత్త. నువ్వు మేలు చేయకపోతే పోయావు. కనీసం ఏం చేయకూడదు? హాని కూడా చేయకూడదు. నువ్వు హాని చేయకుండా మేలు చేయకుండా ఉండి చాలు. కానీ వాళ్ళు నీ కొరకు ప్రయాసపడిన వాళ్ళ మీద నువ్వు లేనిపోయినటువంటి మాటలు, లేనిపోయినటువంటి విధంగా నువ్వు ఉంటే వాళ్ళకి ఏం చేసిన వాళ్ళు అయిపోతాం? మనం హాని చేసిన వాళ్ళు అయిపోతాం. కానీ మేలు చేయనెరిగి అలా చేయకపోతే పాపం అని చెప్తున్నారు. రెండవది ఏంటో తెలుసా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యాకోబు పత్రిక తర్వాతే ఉంటారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. మొట్టమొదటిది ఏంటి పాపము? మేలైనది చేయకపోతే పాపం. రెండవది ఏంటి పాపము తెలుసా? ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. కొంతమంది సేవకులు ఉంటారు. ఆ సేవకులు విశ్వాసులు ఎలా చూస్తారో తెలుసా? భయంకరమైనటువంటి నీచంగా ఉన్నట్టుగా చూస్తారు. సేవకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? పరిచర్య చేసేవాడని, సర్వీస్ చేసేవాడని అర్థం. ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుని యొక్క స్థితిని సేవకుడు ఏమవుతాడు? మర్చిపోతాడు. తనే దేవుడిలాగా ఫీల్ అయిపోతాడు అనమాట. ఇంకా ఎలా ఫీల్ అయిపోతాడు? ఇంకా నేనే దేవుడిని. సేవకుడు దేవుడి సేవకుడు కాదు. ఇంకా అతను ఎవరైపోతారు? అతను దేవుడైపోతాడు. ఇంకా అతనే దేవుడు. కాబట్టి విశ్వాసులు ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి విశ్వాసులను ఎలా చూడనమాట? విశ్వాసులకు మనుషుల్లా కూడా విశ్వాసులా చూడకపోతే చూడకపోయాడు, మనుషుల్లా కూడా చూడ్డం. ఏం చేసినట్టు? అతను ఆజ్ఞను అతిక్రమించినట్లు. ఆజ్ఞాతిక్రమమే పాపం. మోషే గారు ఎంత గొప్ప దైవజనుడు! ఏమన్నారు తెలుసా ప్రభు మోషే గారిని? నా గుడారం అంతటిలో నమ్మకమైన వాడు. ఇంకొక మాట అన్నారు, భూమి మీద మిగులా సాత్వికుడు. ఎవరు చెప్తున్నారు? ప్రభువు చెప్తున్నారు. ఈ ప్రభువు చెప్పినటువంటి ఆ మోషే గారు ఒకనొక టైంలో ద్రోహులారా, నువ్వు ద్రోహులారా అంటావా అని చెప్పి మోషే గారి మీద కోప్పడిపోయాడు దేవుడు. విశ్వాసుల్ని ఏం చేయాలో తెలుసా? కాపరి ప్రేమించాలి.
వాళ్ళని గద్దించాలి, వాళ్ళని సక్రమైనటువంటి మార్గంలో నడిపించాలి. అంతేగాని విశ్వాసుల మీద కాపరి ఎప్పుడు కూడా ఏం పెట్టుకోకూడదు? అసూయ, క్రోధము, కోపము పెట్టుకోకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం ఉంటారు. రెండవది ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపము. మూడవది అదే యోహాను గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతియు పాపం. సకల దుర్నీతి కూడా పాపం. చాలు. సకల దుర్నీతి ఏంటంట? పాపం. నీతిగా బ్రతకకపోవడం పాపం, సమయానికి దేవుని సన్నిధికి రాకపోవడం పాపం, ఆరాధనలో పాల్గొని పొందకపోవడం పాపం, ప్రార్థన చేయకపోవడం పాపం. సమయాలు కూడా అంటే ఏమంటాడు తెలుసా? నేను పాపము చేయకపోతే, నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అయిపోద్ది అంటాడు. ప్రార్థన చేయకపోతే ఏంటంట? పాపం అది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పాప భారాన్ని ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. మన పాప భారాన్ని దేవుని మీద వేస్తే, ఒక అబ్రహామే వాళ్ళ తమ్ముడు పాపలోకంలో ఉన్నాడు, పాప ప్రదేశంలో ఉన్నాడని ఎవరు మొరపెట్టారు? అబ్రహాం మొరపెట్టడం వల్ల అబ్రహామును మొరను బట్టి ఎవరు రక్షింపబడ్డారు? లోతు రక్షింపబడ్డాడు. మనందరము మొరపెట్టాలా? మీ యొక్క మొరను బట్టి మీ భర్తలు రక్షింపబడాలా, మీ బిడ్డలు రక్షింపబడాలా. మన సంఘం యొక్క ప్రార్థన ఈ తామరాడ గ్రామం అంతా రక్షింపబడాలా. అందుకని యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చారు. ఆయన భుజం మీద ఏమున్నది? రాజ్యభారం ఉన్నది. రాజ్యంలో ఉన్నటువంటి భారాలు నేను చెప్పాను. ఆ భారాలన్నీ కూడా ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన దేవుని మీద వేసుకున్నాడు. ఆ విషయం మనకు తెలియక ఆ భారాలను ఇంకా మనమే మోస్తా ఉన్నాం. అటువంటి ఆలోచన లేకుండా మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి వేదన, మనకున్నటువంటి బాధ, భారం ఇవన్నీ కూడా ప్రభువు మీద వేసి మనం విశ్రాంతి, నెమ్మది పొందుకోవాలనే ప్రభు వారి లోకంలో పుట్టారు. అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో